బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ టీడీపీ జనసేనల తీరు తెలంగాణలో ఉత్కంఠం రేపుతుంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉండగా నేడు రాష్ట్ర టీడీపీ నేతల అభ్యర్థుల ప్రకటన పొత్తులపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రం ఏపీలో టీడీపీ జనసేన కలవగా తెలంగాణ పాలిటిక్స్ లో మాత్రం విచిత్ర వైఖరి నెలకొంది. అసెంబ్లీ బరిలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయా లేక జనసేన బీజేపీనే కలిసి పోటీ చేస్తాయనేది ఇంకా ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. జనసేన బీజేపీ కలిస్తే టీడీపీ ఒంటరిగానే బరిలో నిలుస్తుందన్న అనేది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి తరుణంలో తెలంగాణ టీడీపీ నేతలు రాజమండ్రి వెళ్తుండడం ఉత్కంఠం రేపుతుంది. చంద్రబాబుతో ములాఖాత్ అయ్యి అభ్యర్థుల ఎంపిక పొత్తులపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ టీడీపీ జనసేనల తీరు తెలంగాణలో ఉత్కంఠం రేపుతుంది. అటు టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉండగా నేడు రాష్ట్ర టీడీపీ నేతల అభ్యర్థుల ప్రకటన పొత్తులపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రం ఏపీలో టీడీపీ జనసేన కలవగా తెలంగాణ పాలిటిక్స్ లో మాత్రం విచిత్ర వైఖరి నెలకొంది. అసెంబ్లీ బరిలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయా లేక జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తాయనేది ఇంకా ఎటూ తేలని పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే తెలంగాణ టీడీపీలో అయితే ఒక అనిశ్చిత పరిస్థితి అయితే నెలకొంది. పోటీ ఏది వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యాలా వద్దా అనే ఒక మీమాంస అయితే పార్టీలో కొనసాగుతుంది. అయితే దీనికి తెరతించే విధంగా ఈరోజు టీటీడీపీ అధ్యక్షుడు కలవబోతున్నారు. ములాఖాత్లో చంద్రబాబును కలిసి ఈరోజు ఏదైతే పోటీకి సంబంధించి ఒక క్లారిటీ తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఒకసారి చూసుకుంటే కనుక ఏదైతే ఎన్నికలు ప్రకటించిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పేసి ఇటు టీటీడీపీ చెప్పింది. అదేవిధంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఏదైతే ఉన్నాయో దాంతో తెలుగుదేశం పార్టీకి ఇటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ కూడా ఒక డైరెక్షన్ అంటూ లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు రావడం, ఎన్నికల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చెయ్యాలా వద్దా అనే దాని మీద ఒక సందిగ్ధత నెలకొంది. అయితే ఏదో ముందు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం పోటీ చేయదలుచుకుంది కాబట్టి అందుకు సంబంధించిన లిస్టును ప్రిపేర్ చేయడం జరిగింది ఆ పార్టీ అధ్యక్షుడు కాసా జ్ఞానేశ్వర్. అయితే దాదాపు 85-87 మందితో ఒక లిస్టు తయారు చేశారని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే ఈ లిస్టునంతా తీసుకుని వెళ్ళి చంద్రబాబు దగ్గర ములాఖాత్లో ఈ రోజు భేటీ అయ్యి చంద్రబాబు దగ్గర ఒక క్లారిటీ తీసుకోవాలని చెప్పేసి కూడా పార్టీ అధ్యక్షుడు భావిస్తున్నారు. అయితే మనకి నిన్న ఉన్న సమాచారం ప్రకారం ఏదైతే పార్టీ ఏపీ తెలుగుదేశం శ్రేణులు చెప్పిన దాన్ని బట్టి తెలంగాణలో పోటీ ఉండదేమో అనే విధంగా ఒక అనుమానం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే అధ్యక్షుడు జైల్లో ఉన్నారు, బయటికి వచ్చేది ఎప్పుడో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించి డైరెక్షన్ ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్న దాని మీద పార్టీకి ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ల మీదకే పార్టీ పనిచేయాల్సి వస్తుంది. అది కూడా అధినేత చంద్రబాబు నాయుడు బయట ఉంటేనే ఇటు పార్టీ శ్రేణులకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. అదేవిధంగా వ్యూహాత్మక ఎత్తుగడలు ఏ విధంగా ఇవ్వాలన్నది చంద్రబాబుకు తెలుసు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉండడం బట్టి చూస్తే గనక తెలంగాణ టీడీపీ నేతలు అయితే ఒక అయోమయం నెలకొందని చెప్పొచ్చు. అయితే దీనికి క్లారిటీ ఇచ్చేందుకే కాసాని జ్ఞానేశ్వర్ ఈరోజు రాజమండ్రి వెళ్లి చంద్రబాబుతో ములాఖాత్ అవుతారు. ఆ తర్వాత ఒక క్లారిటీ ఇస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే గనక తెలంగాణలో టీడీపీ పొత్తు అనేది ఎవరితో ఉండబోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే తెలంగాణకి సంబంధించి ఇప్పటికే బీజేపీ అదేవిధంగా జనసేన పార్టీలు ఒక
నిర్ణయానికి రావడం జరిగింది. తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి, కలిసి పోటీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ని అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలవడం జరిగింది, లక్ష్మణ్ కలవడం జరిగింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని వాళ్ళకి ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు ఈ రెండు పార్టీలు కూడా అభ్యర్థుల జాబితాకు సంబంధించి కసరత్తులు కూడా చేశాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసేందుకు ఒక 20 మంది పేర్లు ముందు ఇవ్వడం జరిగిందని చెప్పేసి, అందులో ఒక 10 మందికి పేర్లను ఓకే చేసినట్లు కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే గనక ఏపీలో ఇటు బీజేపీకి లేకుండా కేవలం జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు మాత్రమే. రైట్. అయితే శ్రీనివాస్, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అటు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవటం, ఏపీలో ఇటు వచ్చేసరికి ఇక్కడ పొత్తు పెట్టుకోవటం ఏ విధంగా చూడొచ్చు? దీన్ని కొంత ప్రభావం ఏమైనా పడుతుంది అనుకోవచ్చా? అదేవిధంగా అటు జైల్లో ఉన్నారు కాబట్టి తెలంగాణలో సింపతి ఏమైనా కొంత కలిసి వచ్చింది అనుకోవచ్చా? ఇక్కడ మనం చూసుకుంటే గనక ఏపీలోనేమో తెలుగుదేశం పార్టీతో జనసేన వెళ్ళడం జరిగింది, కలిసి పోటీ చేస్తామని చెప్తున్నారు. అక్కడ బీజేపీని దగ్గర తీసుకోలేదు. ఎందుకంటే టీడీపీతో కలిసే ముందు బీజేపీ వచ్చినా రాకున్నా సరే తాను టీడీపీతో కలుస్తానని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అదే తెలంగాణ విషయానికి వస్తే గనక ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేయాలని చెప్పేసి జనసేన నిర్ణయించారు. మళ్ళీ ఇక్కడ టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అనే క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో పోటీకి సంబంధించి ఓకే చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తారా లేదని తెలంగాణలో ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే ఇక్కడ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు. బీజేపీతో కలిసి పనిచేస్తున్నప్పుడు 119 నియోజకవర్గాల్లోకి సంబంధించి బీజేపీ తరఫున కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రచారంలో తెలుగుదేశం పార్టీని విమర్శించాల్సిన పరిస్థితి అని. సో అలాంటి పరిణామాలు వస్తే గనక జనసేన అధినేత కావచ్చు, ఆ పార్టీ నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి చూసుకుంటే గనక ఏపీలో జనసేన ఇటు తెలుగుదేశం పార్టీతో జతగట్టింది, బీజేపీని దూరం పెట్టింది. అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి జనసేన బీజేపీతో జతగట్టింది, తెలుగుదేశం పార్టీని దూరం పెట్టింది. అంటే రెండు రాష్ట్రాల్లో భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన నిర్ణయాలు అనేది జనసేనకు ఏ విధంగా తలనొప్పి తీసుకొస్తాయో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే అక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీని దూరం పెట్టడాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఒక అవకాశం అంటూ దొరికింది. సో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నిటి కూడా తెలియాలనుకుంటే కనుక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన 87 మంది లిస్టుతో తీసుకుని చంద్రబాబుతో ములాఖాత్ అవుతున్నారు. ములాఖాత్ తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందా లేదా అనేది ములాఖాత్ తర్వాతనే తెలియబోతుంది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.